ఓం నమో వెంకటేశాయ. సర్వాంతర్యామి, వేదాంత వేద్యుడు, శంకుచక్ర గదాధారి, పీతాంబరుడు, కౌస్తుభ, శ్రీవత్స కమనీయ వక్షకుడు, పుండరీకాక్షుడు అయిన ఈ దివ్యమోహన సుందరకారుడైన శ్రీ మహావిష్ణువు అవతారమూర్తి అయిన శ్రీ జనార్దన స్వామివారు గోదావరి నదీ పరివాహంలో తీరం వెంబడి 9 ప్రాంతాలు 9 జనార్దన స్వామివారి క్షేత్రాలుగా వెలిశాయి. నవజనార్దన క్షేత్రాలు గోదావరి తీరం వెంబడి రాజమహేంద్రవరం సమీపాన గల ధవళేశ్వరం గ్రామం నుంచి నేటి కోటిపల్లి క్షేత్రం వరకు 9 ప్రాంతాల్లో వెలిసిల్లి భక్తజనులకు కొంగు బంగారంగా వారి సమస్త మనస్సంకల్పములు ఈడేరుస్తూ అనేక గ్రహ సంబంధ క్లేశాలను తొలగిస్తూ ఉన్నవి. ఇవే కాక ఆయా క్షేత్రాల్లో ఋషి ప్రతిష్టలైన పురాతన శైవ దేవాలయాలు కూడా ఉండటం అత్యంత విశేషంగా చెప్పుకోవచ్చు. దీనిని బట్టి అనాది నుంచి మన పూర్వీకులు శివకేశవ అభేదాన్ని ఎంత చక్కగా ప్రతిపాదించారో అర్థమవుతుంది. ఈ నవజనార్దన క్షేత్ర విశేషాలు ప్రాధాన్యత పద్మపురాణం భీమఖండం నందు ప్రస్తావించినట్లు చరిత్రకారుల కథనం. ఈ క్షేత్రాలు కృతయుగం నాటి నుండి విలసిల్లినట్లుగా తెలుస్తున్నది. వాయువ్య దిశ నుండి దక్షిణ దిశ వరకు గోదావరి తీరం వెంబడి 9 ప్రాంతాల్లో నారద మహర్షి ప్రతిష్ఠ చేసినట్లు తెలుస్తున్నది. అవి వరుసగా నేటి ధవళేశ్వరం, మడికి, జొన్నాడ, ఆలమూరు, మండపేట, కపిలేశ్వరపురం, మాచర, కోరుమిల్లి, కోటిపల్లి గ్రామాలు. జనార్దన నామాన్ని మనం నిత్యం జపించే 24 కేశవనామాల్లో 21వ నామం. త్రిలోక సంచారి అయిన నారద మహర్షి భూలోక సంచారానికి వచ్చి ఇక్కడి జనుల దుఃఖాలను ఈతిబాధలను గమనించి విష్ణుమూర్తిని పరిష్కారానికై వేడుకొనగా స్థితికారకుడైన మహావిష్ణువు ఈ విధంగా తెలియచేశాడు. నవగ్రహాలలో వాయువ్య దిశ నుంచి దక్షిణ దిశకు విస్తరించి ఉన్న రాహువు, కేతువు, శని, అంగారక గ్రహాల ప్రభావం వలన ఈ రకమైన బాధలు అనుభవిస్తున్నారని తెలిపి గోదావరి పరీవాహక ప్రాంతంలో నా శిలామూర్తులను ప్రతిష్ఠించమని, ఆ మూర్తులను అర్చించిన మానవులకు బాధలు తొలగి సుఖశాంతులతో వర్ధిల్లగలరని తెలుపగా నారద మహర్షి ధవళేశ్వరం నుంచి వరుసగా నేటి మడికి, జొన్నాడ, ఆలమూరు, మండపేట, కపిలేశ్వరపురం, మాచర, కోరుమిల్లి, కోటిపల్లి గ్రామాలలో జనార్దన స్వరూపాలను ప్రతిష్ఠించినట్లుగా పురాణ కథనం. 7వ జనార్దన స్వామి తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం డివిజన్ కపిలేశ్వరపురం మండలం మాచర గ్రామంలో కొలువై ఉన్నారు. శ్రీ జనార్దన స్వామివారి ఆలయం ఉన్న ప్రదేశానికి దగ్గరలో ఒకానొకప్పుడు 5 మర్రి చెట్లు ఉండేవని, అందువల్లే ఈ ప్రాంతాన్ని పంచవటి తీర్థమని కూడా ప్రసిద్ధి చెందింది. మాచర గ్రామంలో కొలువై ఉన్న శ్రీదేవి భూదేవి సమేత జనార్దన స్వామివారు నవజనార్దనులలో 7వ మూర్తి. ఈ మాచర గ్రామం చేరడానికి మండపేట మీదుగా గాని లేదా గోదావరి తీరం వెంబడి జొన్నాడ నుంచి కోరుమిల్లి గ్రామం మీదుగా గాని చేరుకోవచ్చు. మిగిలిన గోదావరి ప్రాంత గ్రామాల్లాగే ఈ గ్రామం కూడా ప్రకృతి రమణీయతకు నిదర్శనంగా పచ్చని పొలాలు, కొబ్బరి చెట్లు, ఇతర అనేక ఫలపుష్ప వృక్షాలతో అలరారుతూ ఉంటుంది. ఈ గ్రామానికి చేరే రహదారి కూడా ఓ పక్క వరుసగా సిపాయిలు కవాతుకు నిలుచున్నట్లుగా వరుసలో కొబ్బరి చెట్లు, మరో పక్క పచ్చని పంట పొలాలతో
ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ రహదారి గుండా ప్రయాణం భక్తులకు, యాత్రికులకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుందనడంలో సందేహం లేదు. అంతేకాక ఈ గ్రామం ప్రాచీన, ఆధునిక నాగరికతకు, పల్లెటూరి సంస్కృతికి పట్టుకొమ్మ అని చెప్పవచ్చు. ఒక ప్రక్క పాతకాలపు పెంకుటిళ్లతో పాటు కొత్తగా నిర్మించబడ్డ కాంక్రీటు భవంతులు కనపడతాయి. అలాగే ప్రజలు మోటారు సైకిళ్లు, కార్లతో పాటు సైకిళ్లు విరివిగా ఉపయోగించడం కనిపిస్తుంది. పట్టణ నగర ప్రాంతపు గందరగోళం, రణగుణ ధ్వనులు అస్సలు కనిపించవు. ప్రశాంతమైన చల్లని గాలులతో హాయిగా అనిపిస్తుంది. ఆలయ ద్వారం వద్ద నరనారాయణ స్వరూపాలైన కృష్ణార్జునులు, వారి వెనుక రథంతో గీయబడ్డ చిత్రం మనకు ఆకట్టుకుంటాయి. ఆలయం లోపలికి ప్రవేశించగానే లోపల మరో ద్వారం గుండా ఆలయంలోనికి ప్రవేశించాలి. ఆ ద్వారం పైభాగాన ఇరువైపులా శంకుచక్రాలు, మధ్యలో నామము కనబడతాయి. వైష్ణవ ఆగమ సంప్రదాయంలో ఈ శంకుచక్రాలకు, ఊర్ధ్వపుండ్రానికి విశేషమైన ప్రాముఖ్యత కలదు. విష్ణు భక్తులందరికీ, మరీ ముఖ్యంగా వైఖానసులకు, శ్రీవైష్ణవులకు శంకుచక్రాలు పరమ పూజనీయమైనవి. ఈ రెంటిని సాక్షాత్తు శ్రీమన్నారాయణ స్వరూపంగా భావిస్తారు. అంతేకాక శ్రీవైష్ణవులు దీక్షా స్వీకరణ సందర్భంలో ఈ శంకుచక్రాలను తప్తముద్రలుగా ఇరు భుజస్కంధాలపైన ముద్రించుకునే సంప్రదాయం ఉన్నది. మాచర క్షేత్రంలో వెలిసిన స్వామివారి ఆలయం నవజనార్దన స్వామి ఆలయాలన్నింటికంటే అత్యంత చిన్న ప్రాకారం ఉండి భూమి ఉపరితలం కంటే 4-5 అడుగుల లోతులో ఉంటుంది. శ్రీదేవి, భూదేవి సహిత స్వామివారిని గర్భాలయంలో తూర్పు ముఖంగా దర్శించుకోవచ్చు. ఆలయ ప్రాకారం చిన్నది, ప్రదక్షిణం చేసుకోవచ్చు. ఏ విధమైన ప్రాకార దేవతలు గాని, ఉపాలయాలు గాని ఉండవు. అయితే ఆలయ నిర్మాణం తీరు ఆకర్షణీయంగా, రథచక్రాలపై నిలిపిన ఆలయంగా మనకు కనిపిస్తుంది. లోపల ఆలయం ఆకృతి అచ్చం రథం మాదిరిగా ఉంటుంది. 4 చక్రాలపైన ఆలయం నిలిపినట్లుగా మనకు కనపడుతుంటుంది. ఈ ఆలయ నిర్మాణం ప్రణాళిక తయారు చేసిన మహనీయులకు జేజేలు పలకాల్సిందే. సాధారణంగా బ్రహ్మోత్సవాలలోనూ లేక వార్షికోత్సవాలలోనూ స్వామివారిని, అమ్మవార్లను రథంలో ఆసీనులను చేయడం మనం చూచి ఉంటాం. అది కూడా ఉత్సవమూర్తులను మాత్రమే ఊరేగించే పద్ధతి ఉంది. చలితుడు నవమన్మధుడు అధికనుడు కమనీయ రస చిద్విలాసుడు శ్రీనివాసుడు శ్రీనివాసుడు మధ్యాహ్న సంధ్యా సమయ వసంతోత్సవ సుశాంతుడు సాయం సంధ్యా సూర్యకిరణ ప్రసారణ సంజ్వలితుడు నిజ పాద కమల సంశ్రిత పాలన నిరతుడు కృపాకరుడు శ్రీ భూదేవి సతీ సమేతుడు శ్రీ వెంకటేశుడు శ్రీ వెంకటేశుడు.
ఈ రథం ఆకారంలో నిర్మించబడ్డ ఆలయంలో శ్రీ జనార్దన స్వామివారు, లోకమాతలైన స్వామివారి దేవేరులు ప్రతిష్ఠించబడి ఉండటం వల్ల అర్చామూర్తులను కూడా రథాంతర్గతులుగా చూసే యోగం మనకు ఈ మాచర క్షేత్రంలో లభిస్తుంది. రథాంతర్గతుడు అయిన కేశవుడు అంటే జనార్దన స్వామిని చూసిన వారికి పునర్జన్మ ఉండదట. ఈ రకమైన రథం ఆకారంలో మందిర నిర్మాణం గావించి అందు స్వామిని, అమ్మవార్లను ప్రతిష్ఠించడం ద్వారా దర్శించుకున్న భక్తకోటికి పునర్జన్మ రహిత ముక్తిని పొందే అద్భుత అవకాశాన్ని ఆలయ నిర్మాతలు మనకు అనుగ్రహించారని చెప్పవచ్చు. ప్రాంగణంలోనికి అడుగుపెట్టగానే ముందుగా మనకు ధ్వజస్తంభం కనిపిస్తుంది. ధ్వజస్తంభమునకు ప్రణమిల్లి పైకి చూడగానే ముఖమండపం పైన ఆపద మొక్కులువాడు, అనాథరక్షకుడైన కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారు వారికి ఇరువైపులా అమ్మలగన్న అమ్మలు శ్రీదేవి, భూదేవితో విరాజమానమై కనిపిస్తారు. అలాగే అదే వరుసలో చివర గరుత్మంతుల వారు విధేయతకు, భక్తి తత్పరతకు ప్రతీకగా నమస్కార ముద్రలో మనకు దర్శనమిస్తారు. అలాగే మరో చివర భక్తాగ్రేసరుడైన వాయునందనుడు హనుమంతుడు వినయపూర్వక నమస్కారం చేస్తున్న శిల్పం మనకు కనిపిస్తుంది. ఈ నవజనార్దన క్షేత్రాల్లో దాదాపు ప్రతి ఆలయం పైన కూడా గరుడాళ్వార్, ఆంజనేయుల మూర్తులు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటాయి. అంతేకాక అంత బలపరాక్రమవంతులు, తేజో సంపన్నులు అయిన మహనీయులిద్దరి భక్తి ప్రపత్తులు, వినయ విధేయతలు గమనిస్తే అహంభావాన్ని వీడి ఎల్లప్పుడూ భగవంతునికి శరణాగతిగా ఉండటం మనకు నేర్పుతున్నట్టుగా ఉంటారు. ఏ రకంగా చూసినా ఈ క్షేత్రాల దర్శనం కేవలం దైవానుగ్రహం కొరకు మాత్రమే కాక యాత్రికులకు జ్ఞానాన్ని, నడవడికను జోడించే విధంగా ఉండటం విశేషం. ఇక గోపురం చుట్టూ అనేక దేవతామూర్తుల శిల్పాలు ఉండటం మరో ముఖ్య ఆకర్షణగా చెప్పవచ్చు. పరమగురు స్వరూపమైన దక్షిణామూర్తి, మహిష వాహనారూఢుడైన యమధర్మరాజు, సృష్టికర్త అయిన చతుర్ముఖ బ్రహ్మ, శ్రీమన్నారాయణులు, వృషభారూఢుడైన పరమేశ్వరుడు తదితర దేవతామూర్తులను మనసారా దర్శించుకుంటూ ప్రదక్షిణ సాగుతుంది. దీనిలో కూడా ఒక విశేష మర్మం కనిపిస్తుంది. భక్తులు ప్రదక్షిణ చేసినంతసేపు ఇతర లౌకిక విషయాలపైన దృష్టి కేంద్రీకరించకుండా దేవతామూర్తులను దర్శించుకుంటూ మది నిండా భక్తి భావాన్ని నింపుకుని ఆలయ మండపంలోనికి ప్రవేశిస్తారు. తద్వారా గర్భాలయంలోని జనార్దన స్వామివారిని, అమ్మవార్లను మనస్ఫూర్తిగా దర్శనం చేసుకోగలుగుతారన్నది ఆలయ నిర్మాతల సంకల్పం కావచ్చు. ఈ దేవతామూర్తుల విగ్రహాలతో పాటు ఆలయం పైన శంఖచక్రాలు, గద, బాణం, ఖడ్గం ఇత్యాదులు కనిపిస్తాయి. ఇవన్నీ శ్రీ మహావిష్ణువు చేత ధరించే విశేష ఆయుధాలు. వీటిని చూడగానే భక్తులకు వీటన్నింటినీ చేబూని ఉన్న శ్రీమన్నారాయణులు మదిని మెదులుతారు. ఇక ఇవన్నీ దర్శించుకున్న పిదప అంతరాలయాన్ని సమీపించగానే ద్వారానికి ఇరువైపులా స్వామివారి ద్వారపాలకులైన జయ విజయులు మనకు దర్శనమిస్తారు. అంతేకాక ద్వారానికి శుభసూచకంగా పచ్చని మామిడి తోరణాలు కట్టబడి ఉన్నాయి. అవి దాటి గర్భాలయంలో లోక కళ్యాణకారకులైన శ్రీ జనార్దన స్వామివారు, సకల సౌభాగ్యప్రదాతలైన శ్రీదేవి, భూదేవి అమ్మవార్లు కొలువై ఉన్నారు. ఈ ఆలయంలో స్వామివారి విగ్రహం ఉన్నతంగా ఉండి అమ్మవార్లు ఇరువురు స్వామివారి ఎత్తుకు దాదాపు సగం ఎత్తులో ఉండటం విశేషం. కిరీటం, నామాలు, విశాల నేత్రాలు, పురుషత్వానికి ప్రతీకలుగా మెలితిరిగిన మీసాలతో శ్రీ జనార్దన స్వామివారు విరాజమానమై ఉండగా కిరీటములు ధరించి కలువరేకుల వంటి కన్నులతో సిగ్గులొలుకుతూ, చిరునగవులొలుకుతూ శ్రీదేవి, భూదేవి అమ్మవార్లు స్వామివారికి ఇరువైపులా కొలువు తీరి భక్తులను అనుగ్రహిస్తారు. స్వామి అమ్మవార్లు
అర్చామూర్తులు సర్వాభరణ భూషితంగా ఉండి నానావిధ పుష్పమాలికలతో అలంకరించబడి ఉంటాయి. అర్చామూర్తులతో పాటుగా ఉత్సవమూర్తులు కూడా చక్కగా అలంకరింపబడి ఉంటాయి. ఇక ఈ క్షేత్రంలో జనార్దన స్వామివారు జ్వాలాముద్రలో దర్శనమిస్తారు. ఈ ముద్రలో బ్రొటనవేలు ముడవబడి మిగిలిన 4 వేళ్లు ఊర్ధ్వముఖంగా ఉంటాయి. ఊర్ధ్వముఖంగా ఉంచబడ్డ 4 వేళ్లు జ్వాల రూపంలో కనబడతాయి. సహజంగా జ్యోతి అధికంగా ప్రజ్వలిస్తే జ్వాలగా రూపాంతరం చెందుతుంది. అదేవిధంగా జ్యోతి స్వరూపుడైన జనార్దన స్వామివారు కూడా సమయానుగుణంగా ఈ జ్వాలాముద్ర వహించి ఉండవచ్చు. ఎందువల్లంటే ఆయనే అన్నారు కదా, శిష్టులను రక్షించడానికి, దుష్టులను శిక్షించడానికి అనేక రూపాలలో అవతరిస్తానని. అదేవిధంగా కార్యకారణాలకు అధిపతి అయిన పరబ్రహ్మ స్వరూపుడు జనార్దనుని లీలావిలాసంలో ఈ జ్వాలాముద్ర కూడా ఒక భాగమనుకోవాలి. నిండైన రూపలావణ్యాలతో అలరారుతున్న జనార్దన స్వామివారిని, అమ్మవార్లను దర్శించినంత మాత్రానే భక్తులకు మనస్సంకల్పాలు సిద్ధించడమే కాక సమస్త పాపరాశి అంతరించిపోయి చక్కని ప్రశాంతత కలుగుతుంది. జాతకరీత్యా ఈ క్షేత్రానికున్న విశేషాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. ఆరోగ్యపరమైన, ఆయుర్దాయపరమైన ఇబ్బందులు వారి వారి జాతకరీత్యా ఉన్నట్లయితే ఈ మాచర క్షేత్రంలో కొలువై ఉన్న శ్రీ జనార్దన స్వామి వారికి, అమ్మవార్లకు అర్చనాది కార్యక్రమాలు నిర్వహించిన ఎడల ఆయా వ్యక్తుల ఆరోగ్యం కుదుటపడటమే కాక దీర్ఘాయువు సిద్ధిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. మాచర క్షేత్రంలోని జనార్దన స్వామివారి ఆలయంలోని మరో విశేషం ఏంటంటే ఈ ప్రాంగణంలో అద్దాల మండపం. అద్దాల మండపం అని పిలువబడే శయన మందిరం స్వామివారికి, అమ్మవార్లకు నిర్మించబడ్డది. ఈ శయన మందిరంలో స్వామి అమ్మవార్ల ఊంజల సేవకు వినియోగించే ఊయల మెత్తని పరుపు చిత్రవర్ణ వస్త్రాలతో అలంకరించబడి ఉంటుంది. ఊయల సేవ నిర్వహించే సమయంలో స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను ఈ ఊయలలో ఉంచి శాస్త్రోక్తంగా ఊంజల సేవ నిర్వహిస్తారు. మిగిలిన వేళల్లో ఈ ఊయల యందు స్వామి అమ్మవార్ల చిత్రపటాన్ని ఉంచుతారు. ఊయలను ఖాళీగా ఉంచకూడదన్న నియమం మన ప్రాంతాల్లో ఉన్నది. మనం గమనించినట్లయితే చంటి పిల్లలున్న ఇండ్లలో పిల్లలను ఊయలలో నుంచి బయటకు తీయగానే ఆ ఊయలలో చిన్న బొమ్మను పడుకోబెడతారు. ఇక ఈ శయన మందిరంలో సీతాలక్ష్మణ హనుమత్ సమేతుడైన శ్రీరామచంద్రమూర్తి విగ్రహం మరియు పిల్లను గ్రోవి ఊదుతున్న వేణుమాధవుని విగ్రహం ఏర్పాటు చేయబడ్డాయి. ఈ సందర్భంగా మనం శయన మందిరాన్ని గురించి కొద్దిగా తెలుసుకుందాం. కలియుగంలో దైవ చింతన పరులైన మానవులు, ముఖ్యంగా హిందూ ధర్మాన్ని పాటించే వ్యక్తులు ప్రతి ఆలయంలోనూ మనం నిర్వహించే నిత్య కృత్యాలనే స్వామివారికి ఉపచారాలుగా నిర్వహిస్తూ ఉంటారు. ఇదే సంప్రదాయం మన హిందూ సంప్రదాయంలో అతిథుల పట్ల కూడా నిర్వహించే పద్ధతి ఉంది. ఎందుకంటే మనం అతిథులను కూడా మనం దైవ స్వరూపంగా భావించి సేవిస్తాం. ఈ ఉపచారాలకు కొనసాగింపుగా రాత్రి వేళల్లో ఆలయాన్ని మూసివేసే ముందు స్వామివార్లకు, అమ్మవార్లకు మంత్రయుక్తంగా అర్చక స్వాములు పవళింపు సేవ నిర్వహిస్తారు. ఆ పవళింపు సేవ అనంతరం స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులు ఈ శయన మందిరంలో ఉంచబడతాయి. ఈ ఆలయానికి సమీపంలో ఒక కోనేరు మనకు కనిపిస్తుంది. ఈ కోనేరు వేల సంవత్సరాల నుండి ఉన్నట్లుగా మనకు తెలుస్తోంది. ఈ చెరువు గట్టుపైన పూర్వ 5 వటవృక్షములు అనగా మర్రి చెట్టు ఉండేవట. అందువల్ల ఈ ప్రాంతాన్ని పూర్వం పంచవటి అని పిలుస్తారు. అనేక సంవత్సరాల క్రితం ఈ గ్రామాంతరాలు నాగరికత ఏర్పడక పూర్వం ఈ ప్రాంతమంతా తపోభూమిగా విలసిల్లింది. అనేక మంది ఋషులు, మునులు ఈ పంచవటి ప్రాంతంలో పర్ణశాలలు నిర్మించుకుని తపస్సు చేసుకునేవారని చరిత్ర. వారందరూ ఈ ప్రాంతంలో కొలువై ఉన్న శ్రీ జనార్దన స్వామివారిని నిత్యం అర్చించుకునేవారట. ఆ కారణం చేత ఈ క్షేత్రం విలసిల్లిన ప్రాంతమంతా ఋషీశ్వరుల పాదస్పర్శ చేత, తపస్సు చేత పునీతమైన కారణంగాను, జ్వాలాముద్రలో దర్శనమిస్తున్న శ్రీదేవి భూదేవి సమేత జనార్దన స్వామివారి దివ్య అనుగ్రహం చేతను
ఈ ప్రాంతవాసులతో పాటు క్షేత్ర దర్శనానికి విచ్చేయుచున్న భక్తులు కూడా అత్యంత అదృష్టవంతులని చెప్పాలి. ప్రతి గ్రామం యొక్క పేరు వెనుక ఏదో ఒక చరిత్ర తప్పనిసరిగా ఉంటుంది. అయితే అనేక గ్రామాల పేర్ల తాలూకు చరిత్ర ఆయా గ్రామాల ప్రజలకే తెలియదు. అంతేకాక చెప్పేవాళ్లు లేక ఆ చరిత్ర కూడా మరుగున పడిపోయింది. అదృష్టవశాత్తు ప్రస్తుత క్షేత్రమైన మాచర విషయానికొస్తే అద్భుతమైన చరిత్ర ఉంది. ఈ గ్రామంలో వేంచేసున్న గ్రామదేవత మాచరమ్మ అమ్మవారి పేరుపైన ఈ గ్రామానికి మాచర అనే నామధేయం కలిగింది. సుమారు 500 సంవత్సరాలకు పూర్వం గజ్జరపు రుద్రయ్య అనే రైతుకు మాచరమ్మ స్వప్నంలో కనిపించి తాను గజ్జరపు వారి ఆడపడుచునని, తన పేరు మాచరమ్మ అని తెలిపి అక్కడికి చేరువలో ఒక ప్రదేశంలో త్రవ్వితే తన మూర్తి లభిస్తుంది, ఆ విగ్రహాన్ని ఇంటికి తీసుకువెళ్లి పూజలు చేయమని ఆదేశించి అంతర్ధానమైంది. మరుసటి రోజున గజ్జరపు రుద్రయ్య గారు స్వప్నంలో మాచరమ్మ సూచించిన ప్రదేశానికి వెళ్లి త్రవ్వగా భూమియందు శిలారూపంలో ఒక స్త్రీమూర్తి విగ్రహం కనిపించిందట. అప్పుడాయన ఆ విగ్రహాన్ని శుభ్రం చేసి వారి ఇంటిలోనే ఒక గదిలో ప్రతిష్ఠించి పూజలు నిర్వహించడం మొదలుపెట్టారు. వారికి పూజాధికములు నిర్వహిస్తున్నారు. అమ్మవారు ఆలయంలో కాక ఇంటియందు ప్రతిష్ఠించబడి ఉన్న కారణంగా ఈ స్థలాన్ని మాచరమ్మ అమ్మవారి గద్దె అని పిలుస్తారు. అనేక దూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకుని మ్రొక్కులు చెల్లించుకుంటారు. అంతేకాక అనేక మంది తమ పిల్లలకు మాచరమ్మ వారి పేరు పెట్టడం విశేషం. అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులకు ఈ గజ్జరపు వంశం వారే భోజనం, వసతి ఏర్పాటు చేస్తారట. ప్రతి ఏటా మాఘమాసంలో వచ్చే ఆదివారాలు పెద్ద సంఖ్యలో భక్తులు విచ్చేసి అమ్మవారికి కావిళ్ల సంబరాలు, బళ్ల సంబరాలు జరపడం ఇక్కడి సంప్రదాయం. ఆ రోజుల్లో గ్రామమంతా తిరునాళ్లను తలపిస్తుంది. కార్తీక మాసంలో కూడా జనార్దన స్వామి వారిని కార్తీక దామోదర స్వరూపంగా భావించి విశేష పూజలు నిర్వహిస్తారు. ముఖ్యంగా క్షీరాబ్ది ద్వాదశి కడు వైభవంగా జరుగుతుంది. శరన్నవరాత్రులు కూడా ఈ క్షేత్రంలో నిర్వహించబడతాయి. వీటితో పాటు జాతకరీత్యా ఆరోగ్యపరమైన ఆయుర్దాయానికి సంబంధించి సమస్యలున్న భక్తులు ఈ క్షేత్రంలో కొలువై ఉన్న శ్రీదేవి భూదేవి సమేత జనార్దన స్వామి వారికి ప్రత్యేక పూజలు, అర్చనలు చేయించుకుని వారి జాతక దోషాల నుంచి ముక్తులై సత్వరం ఆరోగ్యపరమైన ఇబ్బందుల నుంచి బయటపడతారు. మాచర గ్రామంలో వేంచేసిన శ్రీదేవి భూదేవి సహిత శ్రీ జనార్దన స్వామి వారి ఆలయ విశేషాలను తెలుసుకున్నాం కదా. మరో జనార్దన క్షేత్రంలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. Now